ఆంధ్రప్రదేశ్లో ఏపీ ప్రభుత్వం పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ఈ ఆరోగ్యశ్రీని పూర్తిగా పక్కన పడేసిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు కావచ్చు, ఇవి ఇవ్వకుండా నెట్వర్క్ ఆసుపత్రులను చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. తద్వారా చాలా మంది నిరుపేదలు కూడా వైద్యం అందక చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తా ఉంది. అవును, మరోవైపు ఏంటంటే తమ అనుయాయులకు అలాగే కాంట్రాక్టులకు జేబులు నింపి వాళ్లకు లబ్ధి చేకూర్చే బదులు ఆ 1300 కోట్లు ఆసుపత్రికి చెల్లిస్తే వైద్యులకు వాళ్ళ పేదల వైద్యానికి ఇబ్బంది ఉండదు కదా అని చెప్పేసి విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. సో చూద్దాం, ఏపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చుతోంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గత 4 మాసాలుగా ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకపోవడంతో ఈ పథకం కుంటుపడి రోగులకు ప్రాణ సంకటంగా మారింది. తమ బకాయిలు చెల్లించాలి అంటూ ఆసుపత్రులు అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా స్పందనే లేదు. నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు తమకు రావాల్సిన 1300 కోట్ల బిల్లుల కోసం జనవరి నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాయి. డాక్టర్లకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్నామని చెప్పినా వైసీపీ సర్కార్ స్పందించలేదు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఆసుపత్రుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. బకాయిలు భారీగా పేరుకుపోయాయి. మరోవైపు రోగుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆసుపత్రులు ఎన్నికల కోడ్ వచ్చినా సమ్మె నోటీసులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ బకాయిలు క్లియర్ కాలేదు. మార్చి 16కి ముందు ఎలాంటి కోడ్ లేదు కాబట్టి బకాయిల విషయంలో ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తే అప్పుడే ఆసుపత్రులు తీసుకునే పరిస్థితి ఉండేది. కానీ మార్చి 16 తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇప్పుడు ఏ నెలకు ఆ నెల నెట్వర్క్ ఆసుపత్రులకు బకాయిలు విడుదల కావాలి. కానీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఓట్ల కోసం ప్రభుత్వ పథకాలకు ఇచ్చే ప్రాధాన్యత ఆరోగ్యశ్రీ బకాయిల చెల్లింపునకు ఇవ్వడం లేదని యాజమాన్యాలు విమర్శిస్తున్నాయి. దీంతో కొన్ని నెట్వర్క్ ఆసుపత్రులు రోగులను చేర్చుకునేందుకు ససేమిరా అంటున్నాయి. ఆరోగ్యశ్రీ రోగులు చేసేది లేక డబ్బులు చెల్లించి చికిత్సలు చేయించుకుంటున్నారు. ఇక కొన్ని ఆసుపత్రులు మాత్రమే ఆరోగ్యశ్రీ కింద రోగులకు సేవలు అందిస్తున్నాయి. ఇక ప్రభుత్వ ఆసుపత్రులకు కూడా సర్కారు బకాయి పడింది. రాష్ట్రంలోని 11 బోధన ఆసుపత్రులకు, జిల్లా ఏరియా ఆసుపత్రులకు కలిసి 230 కోట్లు బకాయి పడింది. ప్రభుత్వ ఆసుపత్రులకు సర్కారే బకాయి పడడం ఏమిటి అనే సందేహం తలెత్తుతోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహించే 50% శస్త్రచికిత్సలను ఆరోగ్యశ్రీ కిందే నిర్వహిస్తున్నారు. ఆరోగ్యశ్రీ కింద ప్రైవేటు ఆసుపత్రులతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సలు చేసినా బిల్లులు ఇవ్వాల్సిందే. ఆ నిధులను ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి కోసం వినియోగిస్తారు. ఇలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహించిన శస్త్రచికిత్సలకు కూడా నిధులు విడుదల చేయడం లేదు. మొత్తంగా 230 కోట్లు బకాయిలు పడింది. దీనిలో రాష్ట్రంలోని బోధనాసుపత్రుల్లో ఒక్కొక్క ఆసుపత్రికి 8 కోట్ల నుంచి 10 కోట్ల వరకు రావాల్సి ఉంది. ఈ నిధుల కోసం ఆసుపత్రుల సూపరింటెండెంట్లు ఎదురు చూస్తున్నారు. ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులకే బిల్లులు చెల్లించని ప్రభుత్వం ఇక సర్కారు దవాఖానాలకు ఏమిస్తుందని కొంతమంది ఆ నిధుల ఊసే ఎత్తడం లేదు.